మరి మీరు ప్రశ్నలు సమాధానాలు తీసుకుందాం ఈరోజు. ఓకే మేడం? సార్ మరి పూజలు అవన్నీ చేసుకుంటాం కదా సార్, మరి మనం అవన్నీ సార్ చెప్పండి సార్ అమ్మా. మనం మరి దైవానికి ప్రార్థనలు పూజలు అవన్నీ చేస్తాం కదా సార్. ఆ, అవి మరి మనం దేనికి కోసం చేస్తున్నట్టు అది ఏమనేది నాకు అర్థం కాలేదు సార్. మనం దైవం కాదని మనకు అనుకుంటున్నాం కాబట్టి మనం ఇంకెవరో ఉన్నారు మనకు అతీతంగా, వాళ్ళు ఎవరో ఇస్తారనే భావనతో మనం చేస్తున్నాం. సార్ మరి మెడిటేషన్ లో కూడా అదొక రకమైన థాట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. అంటే ఆ, మనం ఎలా ఊహించుకుంటే అలాగే వస్తుంది సార్ మెడిటేషన్ లోని. అలా కాదమ్మా, మన థాట్స్ రావటం అనేది వేరే, అనుభవాలు రావటం వేరే. మీరు అనుభవాల గురించి అడుగుతున్నారా, థాట్స్ గురించి అడుగుతున్నారా? అనుభవాలు థాట్స్ అంటే ఇప్పుడు మనం చేసినప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆలోచనలు బాగా వస్తున్నాయి కదా సార్. అలా కాకుండా వస్తున్నాయి. మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసి చెయ్యాలా, లేకపోతే శ్వాస మీద చేస్తూనే చేయాలా సార్? ఓకే, నేను మొన్న ఒక రోజు జూమ్ లో వచ్చిన రోజు నేను చెప్పాను ఈ విషయం. మరి ఆ రోజు మీరు ఉన్నారో లేరో. ఉన్నాను సార్. ఆ ఈ థాట్స్ రావటం అనేది సర్వసాధారణమైన విషయం. థాట్స్ రావటం సరైన ధ్యానంలో ఉన్న స్థితి. థాట్స్ రావటం అనేది మనం సరైన ధ్యానంలో మనం ప్రయాణం చేస్తున్నామని గుర్తు. ధ్యానం కుదరట్లేదని కాదు, మీకు ఆలోచనలు వస్తాయి. మీకు ఆలోచనలు గుర్తించగలుగుతుంటేనే మీరు ధ్యానం సరిగా చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఇంకోటి, పత్రి సార్ ఏం చెప్పారంటే, నాకు ధ్యానంలో ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఆలోచనలు రాకుండా ఉండవు, సరికాని ఆలోచనల స్థానంలో సరైన ఆలోచనలు వస్తాయి అని చెప్పారు. అంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయక్కర్లేదా సార్? మీరు శ్వాసని అబ్జర్వ్ చేయాలి, కాన్సన్ట్రేషన్ కాదు, అబ్జర్వేషన్. కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటమ్మా? దేని మీదనే ఏకాగ్రత పెడుతూ దాన్నే ఏకాగ్రత కదా. ఆలోచించాలి. ఏకాగ్రత ఎవరు చేస్తారు? ఏకాగ్రత జరిగేది ఏంటి? ఏకాగ్రత అంటే మనస్సు చేసే పని. ధ్యానం అంటే మనస్సు శూన్యమైన స్థితి. అవును సార్. అంతే కదా. అవును సార్. కాబట్టి ఏకాగ్రత కాదు మనకు కావాల్సింది, సాక్షి సాధన అంటే అబ్జర్వేషన్ కావాలి. ఎలా జరుగుతుందంటే, 4 రోడ్ల కూడలిలోకి వెళ్ళాం మనం, క్రాస్ చేయాలి రోడ్డు. అప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తామా, అబ్జర్వేషన్ చేస్తామా? అబ్జర్వేషన్ చేస్తాను సార్. అబ్జర్వేషన్ అంటే అన్ని మన ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో గమనించుకొని ఆ వైపుకి వెళ్ళటానికి చుట్టూ పరిసరాల్లో ఏం జరుగుతుందో గమనించుకొని మనం ఎలా అయితే క్రాస్ చేస్తామో, ఇక్కడ కూడా మన చుట్టూ మనకి చెవులు శబ్దాలు వినిపిస్తా ఉంటాయి. మ్యూజిక్ పెడితే మ్యూజిక్ వినపడిద్ది. మన గదిలో ఎవరన్నా పక్కన ఆ, మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా కదిలిస్తా ఉంటే ఆ మోత వినిపిస్తా ఉంటది. మళ్ళీ మనం శ్వాస మీద ధ్యాస పెడతాం, అంతలో మన లోపల ఆలోచన వస్తూ ఉంటది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతూనే ఉంటాయి. బయట శబ్దాలు, మన లోన శబ్దాలు అన్నీ జరుగుతానే ఉంటాయి, కానీ మనం శ్వాస మీద ధ్యాస పెట్టే ఉంటాం. అవును సార్. సార్ నో. అవును సార్. అవును సార్. కాబట్టి ఇక్కడ ఏంటి? సాక్షి సాధన, ఏకాగ్రత కాదు. అసలు ముందు ఏకాగ్రత అనేది కాదు. ఎవరైనా ఏకాగ్రతగా ప్రయత్నం చేస్తే తలనొప్పి వస్తుంది. అవును సార్. సార్ కణతల మరి దగ్గర నొప్పి మనం వచ్చిందంటే మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టు. నిద్రలో చాలా ఉన్నప్పుడు కూడా నిద్ర పోయేటప్పుడు కూడా పడుకుని ఉన్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే, మనం ఎక్కడ ఏ పని చేసినా శ్వాస మీద ధ్యాస పెడితే అది మెడిటేషన్ అవుతుందా సార్? కళ్ళు అంటారు మూసుకోకుండా. కానీ అసలు ఎలా పెడతారు? ఇప్పుడు మీరు వంట చేస్తా శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతారా? అంటే ఆలోచన లేకుండా అలా ఆలోచిస్తూ దాన్నే శ్వాస అవును, మీద ధ్యాస ఆలోచన పెడుతూ, లేకుండా ఆలోచన ఎలా ఇస్తారు? ఇప్పుడు కారం వేయాలని ఆలోచన వచ్చింది కదా, ఉప్పు వేయాలని అంటే ఆలోచన వచ్చింది కదా. కళ్ళు తెరిచి కూడా చేయొచ్చా అని నా డౌట్ సార్. అవును అంటారు, అది ఓన్లీ కళ్ళు తెరిచి కూడా ధ్యానంలో ఉంటాం అని చెప్తే, కళ్ళు తెరిచి ధ్యానం అంటే ఉత్తనే కళ్ళు తెరిచి శ్వాస మీద ధ్యాస పెట్టం కాదమ్మా. ఏ క్షణంలో ఏ పనిలో ఉన్నామో ఆ క్షణంలో వర్తమానంలో జీవించటం ధ్యానం. అంటే ఎరుకతో ఆ క్షణంలో జీవించటం ధ్యానం. శ్వాస రెండు మీద హాఫ్ ధ్యాస లీటర్ ప్యాకెట్, పెడుతున్నాం 2 ప్యాకెట్లు వర్తమానంలో. ఆమెకి 2 ఉంటా.
హలో. చెప్పండి సార్. వర్తమానంలో మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏం పని అంటే శ్వాసను గమనించాలి. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. అది వర్తమానంలో మనం చేస్తున్నటువంటి ఇది. ఆ శ్వాసను అబ్జర్వ్ చేస్తా ఉంటాం. చేస్తా ఉన్నప్పుడు అబ్జర్వేషన్ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ థాట్ అనేది అవుతుంది. మొట్టమొదట్లో మీకు నెగిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి. చేయంగా మీకు అవి పాజిటివ్ థాట్స్ గా మారిపోతాయి. నేను ఇంకా ధ్యానాన్ని బాగా పెంచుకోవాలి, లేకపోతే నేను ఎక్కడైనా ధ్యాన ప్రచారం చేయాలి, ర్యాలీలు చేయాలి, లేకపోతే నేను పిరమిడ్ కట్టాలి, ఇలాంటి థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. మంచి అంటే మనకు కావాల్సినవి. లేకపోతే ఏదైనా పని చేయాలంటే పాప పెళ్లి చేయాలి, లేకపోతే మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి అనేది మీకు ధ్యానంలో కూడా ఆలోచన రూపంలో కూడా వస్తూ ఉంటది. అయ్యే కదా నాకు థాట్ వచ్చిందండి, నేను పిరమిడ్ కట్టమని థాట్ వచ్చింది నాకు, మాస్టర్ చెప్పారు అని చెప్తుంటారు కదా. అవును సార్. సార్ ఎస్ సార్. మరి థాట్ వచ్చిందంటే అది ఎక్కడిది? ఆలోచనే కదా. అవును సార్. కానీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే మస్తిష్కం నుంచి వస్తుందా, హృదయం నుంచి వస్తుందా, అనంత చైతన్యంలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్ నుంచి అందిస్తుంది. ఇది ఎంతమంది అంటే మన మైండ్ అనేది, మస్తిష్కం అనేది ఏదైతే ఉందో అది ట్రాన్స్మిటర్ అన్నమాట. యద్భావం తద్భవతి అంటే అర్థం ఏంటంటే మనం దేని వైపు అయితే దృష్టిని మరలుస్తామో దానికి సంబంధించినటువంటి ఆలోచన తరంగాలను మనం రిసీవ్ చేసుకుంటాము. ఒక భయంతో ఉంటే భయం సంబంధించినటువంటి ఆలోచన తరంగాలను మనం రిసీవ్ చేసుకుంటాం. పక్కనోడు ఎవడో భయపడుతున్నాడు, ఎక్కడో పక్క వీధిలో దొంగలు పడ్డారు, తాళం పగలు కొట్టారు అని మన పేపర్లోనే టీవీలోనే చూసాం. మీరు ధ్యానంలో కూర్చోగానే అదే గుర్తొస్తా ఉంటది. అంతే కదా. వెంటనే ఏం చేయాలి? నేను ఆ ఒక థాట్స్ ధ్యానం నుంచి చేస్తున్నా బయటకు కదా, ఒక మాస్టర్ కదా, నేను ఎందుకు దాన్ని థింక్ చేయాలి అని కట్ చేసేసేయాలి. కట్ చేసి మీరు శ్వాసను గమనించారనుకోండి, అది అరైజ్ అయిపోద్ది. అలా కాకుండా మీరు కట్ చేయకుండా దాన్నే కంటిన్యూ చేశారనుకో, దానికి సంబంధించినటువంటి థాట్స్ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీస్ బయటికి వెళ్ళి అలాంటి సంఘటనలే మళ్ళీ మన జీవితంలో రావడానికి ఉంటది. తెలియకుండా మనం అట్లా క్యారీ చేస్తా ఉన్నటువంటి ఆలోచనల్ని కట్ చేసుకొని పాజిటివ్ థాట్స్ ని మనం మన మస్తిష్కంలో నింపుకోవటమే ధ్యానంలో చేసే పని, ధ్యానులు చేసే పని. ఓకే సార్. థ్యాంక్ యూ. అర్థమైంది సార్. అర్థమైందమ్మా? ఆలోచన అర్థమైంది. రాకుండా ఉండటం అనేది జరగదు. ఆలోచన స్థితి, ఆలోచన రహిత స్థితి రెండు ఏకకాలంలో ఒకే ధ్యాన సమయంలో కొద్దిసేపు అది, కొద్దిసేపు ఇది జరుగుతానే ఉంటది. మీరు నా ధ్యానం కుదరట్లేదనే భావన పెట్టుకోవద్దు. నేను నా ప్రయత్నం చేస్తున్నాను, ఏది జరగాలో అది జరుగుతా ఉంది, నా శ్రద్ధ ఉందా లేదా గమనించుకోండి. మీ శ్రద్ధని గమనించుకోవాలి తప్ప మీ ఆలోచనని కట్టడి చేయడానికి మీరేం ప్రయత్నం చేయాల్సిన అవసరం. నేను శ్రద్ధగా ఉన్నానా లేదా, శ్రద్ధగా అబ్జర్వ్ చేసుకుంటున్నా లేదా అని మీ శ్రద్ధను గమనించుకోండి. శ్రద్ధ లేకపోతే మీ ఆహార విహార వ్యవహారాల్లో ఏదైనా సక్రమంగా లేదేమో దాన్ని సరి చేసుకుంటే ధ్యానం సక్రమంగా కుదిరిద్ది. ఒకరోజు ధ్యానం బాగా కుదిరిద్ది, ఒకరోజు ధ్యానం బాగా కుదరదు. ఇంట్లో అయినా ఒక్కొక్కసారి సామూహిక ధ్యానంలో కూడా, సామూహిక ధ్యానంలో ఎక్కువ శక్తి వస్తుంటాం, కానీ ఒక్కొక్క రోజు సామూహిక ధ్యానంలో కూడా ధ్యానం బాగా కుదరదు. ఒక్కోసారి ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ధ్యానం బాగా కుదిరిద్ది. అంటే ఆ ఆహార విహార వ్యవహారాల్లో ఏదో గందరగోళం జరిగింది, దాని ప్రభావం ఆ రోజు మన మీద ఎక్కువ చూపిస్తా ఉంది అని గ్రహించుకోవాలి తప్ప ధ్యానం కుదరట్లేదనే భావన అస్సలు ఉండకూడదు. ధ్యానం కుదరకపోవటం అనేది లేనే లేదు. శ్రద్ధ లేకపోవటం, శ్రద్ధ ఉండటం మాత్రమే ఉంది అని నేను గ్రహించింది. అవును సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను భగవద్గీతలో దీనికి సంబంధించిన ఒక శ్లోకం విన్నా సార్. ఎట్టివానికైనాను మనసు నిబ్బరంగా ఉంచుట దుస్సాధ్యమే, అది అభ్యాస వైరాగ్యం చేత సాధ్యం అవుతుంది అని చెప్పి విన్నాను సార్. అభ్యాసం అంటే ప్రాక్టీస్, వైరాగ్యం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? వైరాగ్యం అంటే ఇప్పటి వరకు మనకేమనుకుంటున్నాం అంటే వైరాగ్యం అనగానే అన్ని వదిలేసేయాలి అంటే భార్య పట్ల, పిల్లల పట్ల, ఆస్తిపాస్తుల పట్ల, కోరికల పట్ల, అన్నిటి పట్ల వైరాగ్యం ఉండాలి అని చెప్పారనమాట. అది ఏది అన్నిటిని వదిలేయాలి వైరాగ్యం అంటే అన్ని వదిలేయాలి అని చెప్పేసి ఆఖరికి స్పిరిచువాలిటీనే జనం వదిలేశారు. స్పిరిచువాలిటీ అంటే ఈ రోజు ఎలా ఉందంటే, గుడికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ కోరికలు తీరుతాయి కాబట్టి.
కోరికల కోసం గుడికి వెళ్తున్నారు కానీ లేకపోతే దేవుడి కోసం ఎవరు వెళ్ళట్లేదు కదా. దేవుడు ఇస్తాడన్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. గురువు ఇస్తాడంటే గురువు వెళ్తున్నారు. లేకపోతే ఎక్కడన్నా కోడినో మేకనో ఇచ్చేస్తే అక్కడ కోరిక తీరిద్దంటే మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. లేకపోతే మతం మారితే వచ్చిద్దంటే వెళ్తున్నారు. ఇప్పుడు స్పిరిచువాలిటీ ఎలా అయిందంటే కోరికలు తీర్చేవాడు దేవుడు అనే పరిస్థితికి అయిపోయింది. అసలు వైరాగ్యము అంటే మన గురు పరంపర నుంచి వచ్చింది. వైరాగ్యం అంటే ఏదైతే ఇప్పుడు ఈ క్షణంలో ఉందో అది శాశ్వతం కాదు అని స్పృహ కలిగి ఉండటం వైరాగ్యం. మన కష్టం వచ్చింది, మనం వైరాగ్యంలో ఉన్నాం అనుకోండి, ఈ కష్టం ఇది ఉండేది కాదు, పోయిద్ది. లేకపోతే సంపద వచ్చింది, గౌరవం వచ్చింది, ఇది ఉండేది కాదు, ఇది మార్పు చెందటం అనేది సహజం. కాబట్టి ప్రతిదీ మార్పు జరిగిద్ది అనే స్పృహ కలిగితే ఆందోళన లేదు, దాని మీద ఆశ కూడా లేదు, ఇంకా కూడబెట్టాలనే ఆశ కూడా పెరగదు. ఆ క్షణంలో దాన్ని ఎలా చక్కగా వినియోగించుకోవాలో తను వినియోగించుకుంటూ, కష్టం వస్తే కష్టాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుంటూ, సుఖం వస్తే దాన్ని ఎలా అనుభవించాలో తెలుసుకుంటూ, ఇది శాశ్వతం కాదని స్పృహ కలిగి ఉండటమే వైరాగ్యము. అభ్యాసం అంటే సార్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయటం. సార్ ఇప్పుడు మేడారం ఉంది, మేడారం సార్ సమ్మక్క జాతర కదా, ఎన్నో బలులు జరుగుతాయి కదా సార్ ప్రజలకు. అవును అవును ఎన్నో బలులు జరిగినప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ కావాలి కదా సార్, ఖచ్చితంగా. అవుతుంది కదా, అవుతుంది కదా, అదే అవుతుంది ఇప్పుడు అక్కడికి కాబట్టే కదా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఎక్కడైతే జంతు బలులు జరిగే కాడికి వెళ్తే ఏం జరిగింది, ఇక్కడి నుంచి ఏమో చాలా పవిత్రంగా భార్య భర్తలు పిల్లల్ని తీసుకొని నేను అమ్మవారి గుడికి వెళ్తున్నానని చెప్పి ఎంతో ఆనందంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, నూటికి అంటే ఎక్కువ పర్సెంట్, మన పర్సంటేజ్ మనం చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఎక్కువ పర్సెంట్ ఓకే. అక్కడికి వెళ్ళగానే ఏమైంది, వాడు మద్యం తాగుతాడు, అందరు కలిసి తాగుతారు, కొట్లాడుకుంటారు, ఆఖరికి తిట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, గొడవ పడతారు. అక్కడ దైవత్వ భావన ఇంటికి వచ్చేసరికి వాడి దగ్గర దైవత్వం ఏమి ఉండదు, మొఖాన బొట్టు ఉండిద్ది తప్ప ఇంకేం ఉండదు, అది కూడా ఉండకపోవచ్చు. అంటే ఏమవుతుంది, అదే గుడికి వెళ్ళి వస్తే ఎలాంటి ప్రశాంతత ఉంటుంది, బలులు జరిగే కాడికి వెళ్ళి వస్తే ఎలాంటి ప్రశాంతత పొందుతున్నారు అనేది మీకు ఎవరైనా మనమైనా సరే వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోయింది. సాధారణంగా వాళ్ళని గమనించినా గానీ మనకు అర్థం అవుతుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రశాంతతను పొందారా, మామూలు టెంపుల్కి వెళ్ళి వస్తే ప్రశాంతంగా ఉందా వాళ్ళ ఫేస్ లో, అర్థం అవుతుంది. కాబట్టి అది రజోగుణానికి సంబంధించినటువంటి తమో గుణానికి సంబంధించినటువంటి భావన వలన అక్కడ కూడా ఏదో వచ్చిందనే ఆశతో అక్కడికి వెళ్ళి వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు అలా చేస్తుంటారు తప్ప దానిలో ఏ పురోగతి ఉండదు. వీరబ్రహ్మేంద్ర స్వామి చక్కగా చెప్పారు కదా, మనకి ఆ సినిమాలో కూడా చూపిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో జంతు బలులు చేయడానికి కాదు, జంతు బలులు అమ్మ కోరదు అంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది సాంప్రదాయం, మళ్ళీ కీడు జరిగిద్ది అంటే అది కీడు ఏదైనా జరిగితే నేనే చూస్తాను, నేను అడ్డుపడతానని అని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ పోలేరుని పిలిచి ఆ యొక్క ఆసామికి చుట్టకాల్పిస్తాడు కదా నిప్పు తెప్పించి. అప్పుడు వాళ్ళందరూ రియలైజ్ అయిపోయి జంతు బలులు చేయటం కరెక్ట్ కాదనేది ఇది అవుతుంది. అది మూర్ఖ ఆచారము తప్ప నిజమైనటువంటి ఆచారం కాదు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఒక రకమైనటువంటి భయము ఆ గుణం యొక్క ప్రేరణ వల్లనే అలా జరుగుతా ఉంది, అంతే. నెక్స్ట్ అండి. హలో, హోస్ట్ లేరా? దీప్తి మేడం సార్ బేసిక్ వాళ్ళకి మెడిటేషన్ బాగా కుదరడానికి ఏమైనా మంచిగా ఎలా చేయాలో కొంచెం ఏమైనా టిప్స్ చెప్తారా సార్? ఒక చిట్కా అయితే ఉంది, మీరు సింపుల్ గా బేసిక్ అందరు కొత్త వాళ్ళు ఉన్నారంటున్నారు కాబట్టి మొన్న కూడా చెప్పాను, 5 దశల్లో మనకి ధ్యానం చేస్తా ఉంటాం. శారీరక స్థితిలో ధ్యానం చేయటం అంటే స్థిర సుఖాసనంలో కూర్చోవటం అంతే. మీరు ఏ భంగిమలో ఉన్నారనేది కాదు, కళ్ళు మూసేసుకోవాలి, కాళ్ళు చేతులు కలిసి ఉండాలి. కింద కూర్చున్నారా, కుర్చీలో కూర్చున్నారా, సోఫాలో కూర్చున్నారా, ఏ భంగిమలో కూర్చున్నారనే సంబంధం
స్థిరంగా సుఖంగా మీరు ఎంతసేపు కూర్చోవాలనుకున్నారో అంతసేపు మీకు కంఫర్ట్ గా ఉండే విధంగా కూర్చోండి. వెనకమాల సార్ కింద టైం కూర్చుంటే లిమిట్ ఏమి ఉండదు సార్? 1 అమ్మ అవర్ 40 ఎన్ని టైం, ఎంత టైం అని ఏమి లిమిట్ ఏమి ఉండదు సార్? ఏం టైం లేదమ్మా, లిమిట్. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మినిమం. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మినిమం. తర్వాత మీ శక్తి ఎంత అయితే మీకు చెప్పిద్ది, ఇంకా కొద్ది చేస్తే బాగుంటది అనిపించింది అనుకోండి, మీ అంతరాత్మ చెప్తా ఉంటది. గంట ధ్యానం చేస్తున్నారు, ఇంకో గంట చేస్తే బాగుంటది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు పెంచుకోండి. అందరికీ ఒకే రూల్ ఉండదు ధ్యానంలో. అందుకే గురువు గారు ఏం చెప్పారు, రూల్ ఏంటి, ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు 2 times రోజులో, అది మినిమం. తర్వాత మీ అంతరాత్మ ఎంత ప్రేరణ కలిగిస్తా ఉందో. కొంతమందికి ధ్యానంలోకి వచ్చిన తెల్లారే ధ్యాన ప్రచారం చేయాలని ప్రేరణ కలిగింది, కొంతమందికి మాంసాహారం మానేయాలని ప్రేరణ కలిగింది, కొంతమంది క్లాసులు పెట్టించాలని ప్రేరణ కలిగింది, పిరమిడ్ కట్టించాలని ప్రేరణ కలిగింది. అంటే వాళ్ళు ధ్యానం గురించి ఆలోచన చేయరు, క్లాసులు చెప్తే వెళ్ళి క్లాసులు పెట్టిస్తా ఉంటారు, పాంప్లెట్లు పంచుతా ఉంటారు. కొంతమందికి ఎంతకాలం ఉన్నా వాళ్ళు బయటికి రారు, ధ్యానమే చేయాలి, ఇంకొద్ది ధ్యానం చేసుకోవాలి అనిపిస్తుంది, కొంతమంది మౌనం ఉండాలనిపిస్తుంది. అది ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి వేరు వేరు విషయాలు. మీ అంతరాత్మను మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు మరింత ధ్యానం చేయాలని అనిపిస్తే మీకు మీరే ఈ ధ్యానాన్ని పెంచుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే, మీరు కూర్చున్నప్పుడు ఆలోచన రావటం కానీ మత్తులోకి వెళ్ళిపోవటం కానీ రెండు సరైనవే, సహజమైనవే. మీ మత్తులోకి ఆలోచన వస్తే నాకు ధ్యానం కుదరట్లేదు ఆలోచన వస్తుందంటారు, మత్తులోకి వెళ్ళిపోతే నేను నిద్రపోతున్నాను నాకేం తెలియట్లేదు అంటారు. మరి ఇది ధ్యానం అంటే ఏం జరిగిద్ది అనుకుంటున్నారు? ధ్యానం అంటే ఫస్ట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, మన శ్వాసను గమనించే కొద్దీ ఆలోచన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ సమయంలో అక్కడ ధ్యానంలో ఒక అత్యున్నతమైన స్థితి అంటే 3 విషయాలు జరుగుతాయి, మీరు గుర్తుంచుకోండి. సమయము, స్థలము, అక్కడ ఉండేటువంటి సిచ్యుయేషను. కాలము, సమయము, స్థలము, ఈ 3 మనకి స్పృహలో ఉండవు. తర్వాత స్పృహ వస్తుంది, వచ్చిన తర్వాత అరే నేను ఇట్లా గ్రూప్ మెడిటేషన్ లో ఈ మధ్యాహ్నం సమయంలో నేను ధ్యానంలో ఉన్నానా, ఇంతమందిలో కూర్చొని నేను ధ్యానం చేస్తున్నానా అని అప్పుడు గుర్తొస్తుంది. అంటే అప్పుడు మధ్యాహ్నం సమయం అని తెలియదు, ఇంతమందిలో కూర్చున్నానని తెలియదు, ఈ పలానా ప్లేస్ లో ధ్యానం చేస్తున్నాననే స్పృహ కూడా ఉండదు. కానీ ధ్యానంలో ఉన్నాననే స్పృహ మాత్రం ఉంటది. నేను ధ్యానంలో ఉన్నాను, మంచి డీప్ మెడిటేషన్ లో ఉన్నాను అని తెలుస్తుంది, లేకపోతే అసలు ఏం తెలియకుండా ఉంటది. కానీ మళ్ళీ ఎరుకలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ మూడిటి యొక్క స్పృహ తెలుస్తుంది. కాబట్టి ధ్యానంలో మీరు మంచి స్థితిని అనుభవిస్తున్నారు అంటే ఎంతసేపు ఆ 3 తెలియలేదు, అంతసేపు మీరు ధ్యానంలో ఉన్నట్టే. మీకు ఆలోచనల మీద దృష్టి కాకుండా మీరు ఆ శూన్య స్థితిని ఎంతసేపు ఎంజాయ్ చేస్తున్నారో మీరు గమనించుకుంటే మీ ధ్యానం బాగా జరుగుతుంది అనే విషయం మీకే తెలుస్తుంది. ఓకే అండి, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ ధ్యానం జరుగుతుంది కాబట్టి మీరు రోజు జూమ్ లోకి వస్తున్నారు, లేకపోతే ఎందుకు వస్తారు? ఆలోచనలు వస్తున్నాయనే విషయాన్ని పక్కన పెట్టేయండి. ఎట్లా ఉంటదండి మన జీవితంలో ఎన్నో ఆనందాలు పొందుతా ఉన్నాం న్యాచురల్ గా, కానీ మనం బాధ కలిగిన విషయాన్ని గుర్తెచ్చుకుంటాం ఈ రోజు, అంతే కదా? అవును సార్. పొద్దున్న టిఫిన్ చేసాం బాగుంది, మధ్యాహ్నం టిఫిన్ చేసాం బాగుంది, సాయంత్రం లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఏదో కొద్ది బాగాలేదు. ఇప్పుడు ఇవాళ ఏం గుర్తుండేది మనకి? డిన్నర్ బాగాలేదనే విషయం గుర్తుంది. మరి మనం గుర్తుంచుకో, మరి మొత్తం 24 గంటల్లో 24 గంటల 55 నిమిషాలు బాగుంది, 23 గంటల 55 నిమిషాలు బాగుంది, 5 నిమిషాలు బాగాలేదు. మనం దేని గుర్తు చేసుకుంటున్నాం? బాగలేని విషయాలే గుర్తు చేస్తున్నాం. 5 నిమిషాలే గుర్తొస్తుంది, అంటే మిగతాదంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అట్లాగే మీ ధ్యానంలో జరుగుతున్న విషయాన్ని ఎంతో శక్తిని పొందుతున్నారు, ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు, అవన్నీ మర్చిపోయిన అది ఆలోచన వస్తుందనే ఆలోచనే పెట్టుకుంటున్నారు. ఆలోచన వస్తుందనే ఆలోచన తీసేయండి, అది సర్వసాధారణమే. దానిలో నేను ఎంతసేపు చక్కగా అనుభూతి పొందాను, దాని ద్వారా నా జీవితంలో ఎంత చక్కని మార్పు వచ్చింది, ఎంత బాగుంది, దానికి అది ఎప్పుడు కూడా దాన్ని నెమరు వేసుకుంటా ఉండాలి. మన జీవితంలో బాగుండే విషయాన్ని ఎప్పుడు నెమరు వేసుకుంటా ఉంటే బాగోని విషయాలు చాలా చిన్నవి అయిపోతాయి.
జీవితం సార్ ధ్యానం బాగోకపోతే ఎవరు చేస్తే జీవించరమ్మా. అసలు ఇన్ని సంవత్సరాలు ఎవరు జీవించరు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. రోజుకి ఒక్కళ్ళు 100 సార్లు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ జీవితం చాలా బాగుంది. కానీ జీవితం బాగుండే జీవితాన్ని నెమరు వేసుకోవాలనే స్పృహ లేకుండా బాగోదు సంఘటనే నిమిషాలనే ఎలా అయితే గుర్తు తెచ్చుకున్నామో, మన ధ్యానంలో కూడా బాగుండే విషయాన్ని కాకుండా బాగోని విషయం మీద దృష్టి పెడుతున్నారు. దాన్ని తీసేయండి. ఆ ధ్యానం చేసిందే గుర్తు తెచ్చుకోండి. భలే ఉంది నా జీవితంలో ఎంత మార్పు వచ్చిందని దాన్ని మాట్లాడుకోండి. సార్ ధ్యానం చేయడం వల్ల అట్లా పాజిటివ్ ఇంకొక చిన్న చిట్కా చెప్తానండి. చెప్పండి, అడగండి ఎవరు. ధ్యానం చేయడం వల్ల పాజిటివ్ అంటే వైబ్రేషన్స్ మనకు కాకుండా మన పక్క వాళ్ళకి కూడా వస్తాయి అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 3-4 ఇయర్స్ నుండి నేను అంటే మాంసం మానేద్దాం అనుకున్నా సార్. మా మిస్సెస్ ఎప్పుడు ఒప్పుకోలేదు. నేను ఈ ధ్యానంకి వచ్చిన ఈ 7 days లో నేను మానేస్తా అంటే ఇష్టము, ఒప్పుకోండి అని వచ్చింది. లైఫ్ లో మానేస్తా అంటే సరే అని చెప్పేసింది సార్. ఇప్పుడు ఒప్పుకున్నది సార్ ఆమె. నేను ధ్యానం చేయడంలో దానికి ఒకటే చిహ్నం. ఒక గదిలో చీకటి ఉంది అనుకోండి, ఆ చీకటిని ఎవరైనా పారదోలగలరా? ఎవరు పారదోలలేరు. ఏం చేయాలి? లైట్ వెలిగించాలి. స్విచ్ చేస్తే లైట్ వెలిగిస్తే ఆ చీకటి ఎలా మాయమైపోతుందో, మన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఉన్నా అక్కడ ధ్యానం చేస్తే వెలుగు వచ్చిన మరుక్షణం దాని మార్పు జరిగిద్ది. దాన్ని మనం పాజిటివ్ అంటున్నాం. మీ జీవితంలో ఏది ఎదురొచ్చినా మీరు వెంటనే ధ్యానమే. పత్రి సార్ ఒకే ఒకటి చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. ఒంట్లో బాగాలేదు ధ్యానం, ఇంట్లో బాగాలేదు ధ్యానం, మనసు బాగాలేదు ధ్యానం, పక్కింటోడితో బాగాలేదు ధ్యానం, వ్యాపారం బాగాలేదు ధ్యానం. ఎందుకంటే ధ్యానం అంటే లైట్. మన జీవితంలో సంఘటనలన్నీ కూడా, వ్యతిరేక సంఘటనలన్నీ చీకటి. ధ్యానం అనేది లైట్. లైట్ వేసుకోవాలి. లైట్ వేసుకోకుండా చీకటి మీద పోరాటం చేస్తే ఏమి అవ్వదు. ఎవరైతే ధ్యానం రారో చీకటి మీద పోరాటం చేస్తూ ఉంటారు. ఒక చీకటి ఇంకో చీకటితో పోరాటం చేస్తూ ఉంటది. అందుకే చీకటి జీవితమే ఉంటుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే వెలుగుతో నిండిన ఆనందమైన జీవితం వస్తూ ఉంది. మన ఇంట్లో కానీ పక్కన కానీ ఇంకా వెలుగు రాలేదు అంటే మన ధ్యానం పెంచుకోవాలి. వాళ్ళ మీద ఒత్తిడి చేయటం కాదు, ధ్యానం చేయమని. ధ్యానం చేస్తే మారతావు చెయ్యని వాళ్ళ మీద ఒత్తిడి చేయకుండా, ఇంకా నేను చేయాల్సినంత ధ్యానం చేయాలేమో, పొందాల్సినంత జ్ఞానం పొందాలేమో, ఇంకా సహనాన్ని పొందాలేమో, అందుకోసమే వాళ్ళు ఆ పాత్ర ఇంకా పోషిస్తా ఉన్నారని స్పృహ కలిగి ఉండాలి. ఓకేనా? ఓకే సార్.